ఒకరోజు యేసుప్రభు మాట వినేందుకు పాపులు, సుంకర్లు ఆయన దగ్గరకు వస్తారు. కానీ పరిసయ్యులు మరియు శాస్త్రులు అసహ్యపడుతూ ప్రభువుని ఇలా విమర్శిస్తారు. ఇతడు పాపులను స్వీకరిస్తున్నాడా? అంతేకాదు వారితో భోజనం కూడా చేస్తున్నాడా అని. అప్పుడు యేసు వారితో ఒక ఉపమానం చెప్తారు. ఒక గొర్రెల కాపరి కాడ 100 గొర్రెలు ఉంటే వాటిలో ఒకటి తప్పిపోయినప్పుడు అతడు ఆ 99 గొర్రెలను సురక్షితంగా ఉంచి ఆ ఒక్కదాని కోసం వెతకకుండా ఉండగలడా? అతడు ఆ 99 గొర్రెలను సురక్షితంగా ఉంచి ఆ ఒక్కదాని కోసం అడవిలోకి వెళ్తాడు, కొండలు ఎక్కుతాడు, గుట్టలు దాటుతాడు, దానికోసం ఎంతగానో గాలిస్తాడు. ఎందుకంటే ఆ ఒక్క గొర్రె అతనికి ఎంతో విలువైనది గనుక. అది దొరికిన వెంటనే సంతోషంతో దాన్ని తన భుజాలపై ఎత్తుకొని ఇంటికి వచ్చిన తర్వాత అతడు తన స్నేహితులను, పొరుగువారిని పిలిచి, నాతో కలిసి సంతోషించండి, నా తప్పిపోయిన గొర్రెను నేను కనుగొన్నాను అని ఎంతగానో సంతోషిస్తాడు. అయితే యేసు ప్రభువు చివరిగా చెప్పేది ఏమిటంటే, మారు మనసు పొందే ఒక్క పాపి విషయంలో పరలోకంలో కలిగే ఆనందం మారు మనసు అవసరం లేని 99 నీతిమంతుల కంటే ఎక్కువ. ప్రతి ఒక్కరిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు. మనం ఎంత దూరంగా పోయినా ఆయన మన కోసం వెతుకుతూ ఉంటాడు.